666, 888, 111 ఇలా కనపడితే మనకు అదృష్టం కలిసి వస్తుందా? అవన్నీ మన మానసిక స్థితిలో దాని యొక్క సమాచారం ఆధారంగా అవి కనపడితే మనకు ఆ ఫలితాలు లభిస్తున్నట్టుగా మనం ఊహిస్తాం. అంతే తప్ప అక్కడి నుంచి శక్తి ఏమి రాదు. మనం అంతకుముందు ప్రీవియస్గా మనము 1111 లేదా 1111 8899 ఇలా సంఖ్యలు కనపడితే మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయి అని మనము డేటాబేస్లో నింపుకొని ఉంటాం, ఆ స్ట్రక్చర్ నింపుకొని ఉంటాం. దానివల్ల అది మనకు కనపడ్డప్పుడు అలాంటి యొక్క అనుభవం మనకు వస్తుంది. అంతే తప్ప అలాంటిది నిజంగా వ్యవస్థే లేదు. మీకు 1111 కనపడ్డా, 7777 కనపడ్డా, 8888 కనపడ్డా, దానికి సంబంధించినటువంటి ఏ దేవుళ్ళు కానీ ఏ యొక్క యూనివర్స్ మ్యాజికల్స్ కానీ ఏమీ లేవు దానికి సంబంధించి మీకు తెలియజేయటానికి. మీరు ఏదైతే డేటాలో సమాచారం ఆధారంగా మీరు ఏదైతే పోగు చేసుకొని ఉన్నారో, మీరు ఏదైతే సమాజం నుంచి సేకరించున్నారో ఆ డేటా ఆధారంగానే మీకు ఆ ఫలితం అనేది మీరు అప్పటికప్పుడు అనుభవంలోకి తెచ్చుకోగలరు మీరు నమ్మటం వల్ల. అందుకని ఈ చెత్త అంతా పక్కన పెట్టండి. నెంబర్స్ వల్ల మీ జీవితాలు ఏం మారవు. మిమ్మల్ని మీరు తెలుసుకుంటే తప్ప మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా లేదు. అందుకని ధ్యానంలో మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు. ముందు మీ గ్రహణ శక్తిని పెంచుకోండి, మీ శక్తిని పెంచుకోండి. అప్పుడు ఇవన్నీ కూడా చాలా పలచబైపోతాయి. మీకు తెలుస్తుంటుంది అన్నీ ఏది కరెక్ట్ ఏది తప్పు అని. అప్పటి వరకు మీరు ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఈ సమాజం యొక్క మాయలో పడిపోతూ ఉంటారు. ఎవరో బలహీనులు ఇవన్నీ క్రియేట్ చేసి సమాజం మీద వదులుతుంటారు, కొత్త కొత్త అన్ని క్రియేట్ చేసి. నెంబర్స్ అని, ఏంజిల్స్ అని, ఆ ఏంజిల్స్ వచ్చి నిన్ను ఏదో చేస్తాయని, ఎక్కడి నుంచి చేస్తాయి అవన్నీ. వచ్చేది అంటే ఎప్పుడూ రావాలి కదా, మనం అనుకున్నప్పుడు ఎందుకు వస్తున్నాయి అవి? కారణం ఏంటంటే మనం నమ్ముతున్నాం కాబట్టి వస్తున్నాయి. మనం ఎందుకు నమ్మాలి చెత్త అంతా? సత్యం కాని ఎందుకు నమ్మాలి? ధ్యానం సత్యము మీలోకి మీరుకి వెళ్తే సక్సెస్ అయిపోయింది కదా. అవన్నీ నమ్మవద్దు. సమాజంలో ఉన్నటువంటి చెత్తను ఏది నమ్మవద్దు. మీకు ఉన్నటువంటి సత్యము, ఏకైక గొప్ప మార్గము ధ్యానం మాత్రమే. ఈ ధ్యానం ద్వారా మాత్రమే మిమ్మల్ని మీరు తెలుసుకోగలరు. ఇది ఒక విలువైన అత్యంత అద్భుతమైనటువంటి పద్ధతి. దీని ఆధారంగానే మీరు అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని విషయాలపైన అవగాహన తెచ్చుకోగలరు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.